అందరికీ జై శ్రీరామ్ అండి. ద్రౌపది వంటింటికి స్వాగతం. ఈరోజు నేను వచ్చేసి ఏమంట చేయబోతున్నానంటే చీజ్ చికెన్ సమ్మూన్ చేయబోతున్నానండి. దీనికి ఏం కావాలో ఎటు చేయాలో చేసి చూపించాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ మనము చికెన్ కట్ చేసుకుందామండి. నేను ఈ వంటల మీద సొట్టు పెట్టుకొని ఎందుకంటే వచ్చిందండి వచ్చండి అవని ఇన్ని రోజులు అందరూ ఒకటే, అన్ని మతాలు ఒకటే, అందరు దేవుళ్ళు ఒకటే అని అబద్ధాలలో బతికినాం కదా. ఇప్పుడు కొంచెము ఈ మేము అనుభవించి ఇక్కడ బయట అనుభవించడానికి అవన్నీ ఇంటికాడ చేసే శాఖలకి వీళ్ళు మంచుకో పక్క ఇవన్నీ చూసి మేము విసిగిపోయినామండి. అది దాని అనుభవంలోంచి వచ్చిన బాధ అంతేగాని అందుకని చెప్పేసి నేను నాకు ఈ ఒకటేమైనా ఈ దాని గురించి చెప్పాలని నాకు చేత రాదు, అంతగా చెప్పలేను, మాట్లాడలేను అనమాట అంతగా. అందుకని చెప్పేసి వంటల మీద సొట్టు పెట్టుకొని ఇట్లా వచ్చాను. నేను మామూలుగా అయితే కన్నా నేను ఈ పద్మవ్యూహంలోంచి పోయిన తర్వాత ఇంటి దగ్గర ఇట్లా చేద్దాం అనుకున్నాను. ఇంక అంతవరకు నాకు ఓపిక లేదు. నాకు ఓపిక ఇంకా ఇవన్నీ స్విచ్ అంటే రక్తం ఉడికిపోయి రాత్రి నిద్ర కూడా రావడం లేదు అసలు. సరిగా పనుకునేదే 2-3 గంటలు, మళ్ళీ 2-3 గంటలు కూడా నిద్ర రావడం లేదు అనమాట మధ్యలో ఇవ్వడం లేచినప్పుడు. అందుకు అంతవరకు ఎవరు నిజమో ఎవరు అబద్ధమో తెలియదు. కాబట్టి నా గొంతు కూడా నా వంతు సాయము. ఉడత భక్తి అంటారు కదా, ఉడత గోరు కింద ఉండే దుమ్ముతో సమానంగా నేను నా బాధ నేను ఎలగొక్కుందామని వచ్చినానండి. అంతేను. ఇప్పుడు వచ్చేసి మనము ఇది చికెన్ మిగిలిందనమాట చేసి పెట్టినది. ఇది డైట్ చికెన్ మిగిలింటే ఇది కట్ చేసి పెట్టుకుంటున్నా. చూడండి, కట్ చేసుకున్నాం కదా. అందుకని చెప్పేసి వచ్చినానండి నేను. దీంట్లో వీడియోలు చేసుకుంటాను అనమాట. దీంట్లో ఏమి ఎడిటింగ్ చేయడం అటు ఏమి ఉండవు, అటు మాట్లాడేటి అటు పెడతా ఉంటాను అనమాట. అందుకని చెప్పేసి మాట్లాడతానమాట. నా చేతనైనంత వరకు నా భక్తి మాదిరి నేను మాట్లాడతానా. ఎంతమందినో మార్చాల్సిన అవసరం లేదు, నా ఇంట్లో వాళ్ళైనా మార్చుకుందామని నా బాధ. ఎందుకంటే ఇప్పుడు కాకుండా కొన్ని రోజులకైనా అర్థమవుతుంది కదా. అందుకని చెప్పేసి వాళ్ళకి అర్థమవుతుంది కదా నేను చెప్పేది. నా బాధ ఎప్పుడైనా సరే వీడియోలలో చూసినప్పుడు అర్థమవుతుంది. బయట వాళ్ళు అనుభవించాను ఇబ్బందులు కూడా అర్థమవుతాయి అప్పుడు. అందుకని చెప్పేసి చేస్తానమాట. అది దీనివల్ల ఏమో దీనివల్ల ఏమో లాభం వస్తుందేమో మూట కట్టుకుందామని నా ఉద్దేశంతో కాదు. కాబట్టి ఏదో మీరు ఏమైనా సపోర్ట్ చేస్తే అట్లా నేను కూడా ఇంకా కొంచెం సంతోషపడి ఇంకా కొంచెం చేయబడతాను. అది ఈయన ఒక ఆయన మన తెలుగు రాష్ట్రాల్లో ఒక ఆయన ఉన్నారులే, 2-3 ఉన్నారు ఆ మాదిరి. కాకపోతే ఒక ఆయన బాగా మంచి నిజాలు చెప్తా అంటాడు అనమాట. సార్ ఎందుకు సార్ అంత మంచి నిజాలు చెప్పేస్తున్నారు సార్? రాజు గారు ఏంది బాగున్నప్పుడు అందరూ వచ్చేసి మాంసం తినే వాళ్ళకు ఇల్లులు బాడీగిలకి ఇయ్యము అని బయట బోర్డులు పెడతారంట. వయసులకి బ్రాహ్మణులకే ఇల్లులు ఇచ్చామని బోర్డులు పెడతారంట బాగున్నప్పుడు. అట్లా మళ్ళీ అవన్నీ వచ్చేసి హిందువులు రెచ్చగొడతారంట బాగున్నప్పుడు. ఇప్పుడు వచ్చేసి వాళ్ళ టోపీ వాళ్ళు వచ్చేసి మనోళ్ళకి అన్నం పెడతా అంటే వచ్చి ఆవిరని తింటున్నారంట ఆయన చెప్పడము. ఇది ఇంకా మనోళ్ళు ఎవరైనా చూసారలేదు నాకు తెలీదు. వీడియో చూసింటారు, కాకపోతే వాళ్ళకు కూడా టైం కావద్దు పాపం. పోరాడుతున్నారు ఇంట్లో బయట అన్ని దగ్గర. ప్రపంచంతో వాళ్ళు కూడా పోరాడద్దా. కాబట్టి అంతా బాగున్నప్పుడు అని చెప్తున్నారు కదా సార్ పదే పదే. మా వల్ల మీరు అంతా బాగుండారు కాబట్టే సార్ మా హిందూ ఆడపిల్లలను తీసుకుపోయి ఆమెన వాళ్ళకి ప్రేమని ముసుగులేసి వాళ్ళని నమ్మించి మీ మతం వల్ల మేము నమ్మించి వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకొని మళ్ళీ తర్వాత మీ విశ్వరూపం చూపించి
వాళ్ళతో పిల్లోళ్ళు కలిగి మీ జనాలు పెంచుకుంటున్నారు. మా వల్ల సార్, మా వల్ల మీరంతా బాగున్నారు కాబట్టే సార్. అవన్నీ మీరంతా బాగున్నారు కాబట్టే సార్ మా వల్ల. మా ఎప్పుడో 50 సంవత్సరాల క్రితము 5,000 ఎకరాలు ఉండేది, ఇప్పుడు 10 లక్షల ఎకరాలు అంతా కబ్జా చేసుకున్నారు సార్. మా వల్ల మీరు బాగున్నారు కాబట్టే సార్ అంతా. అవన్నీ మా వల్లే సార్ మీరు స్వేచ్ఛగా తిరుగుతున్నారు మా దేశంలో. మా వల్లే సార్, మా వల్ల మీరంతా బాగున్నారు కాబట్టే సార్. మా వల్ల మీరంతా బాగున్నారు కాబట్టే సార్. ఎక్కడ చూసినా కూడా మీదే రాజ్యంగా ఉన్నది మా దేశంలో. మా వల్ల సార్, మా వల్ల మీరంతా బాగున్నారు కాబట్టే సార్. మీలాగా మేము కూడా గీతలు గీసుకుని ఉంటే సార్. మీరు ఎక్కడుండిందిరు సార్? చెప్పండి సార్. రాజు గారు ఎంత బాగా చెప్తున్నాడు. ఆవిరి తింటారంట వాళ్ళు ఎత్తపోయి ఇచ్చితే. అందుకనే నా సార్ ఇప్పుడు అక్కడ బంగాళాదుంపలో కూడా వరదలు వచ్చినప్పుడు అంత బాగా చిన్నపిల్లల మెల్లల్లో ఉండేటి దేవుడి బొమ్మలు, దేవుడి బిళ్ళలు ఉంటాయి కదా, అలాంటి తాయితలు లేకపోతే లేకపోతే మొగల తాళ్ళు, ఆడవాళ్ళ మెడలో ఉండే తాళ్ళిబుట్లు అన్నీ తెంపితేనే అన్నం ప్యాకెట్ ఇచ్చామని వాళ్ళకు మెడలో ఉండేది బలవంతంగా తెంపేసి, పళ్ళతో కొరికి తెంపేసి అవన్నీ వాళ్ళ మొలతాళ్ళు కట్ చేసి శాకులతో అన్నం పెట్టింది. అందుకేనా సార్ అంతా బాగున్నారు సార్? మీరు బాగున్నారు సార్ అంతా. మేము బాగలేకే సార్. నిజమే సార్ మీరు చెప్పింది. మేము బాగలేక సార్, మేమంతా సార్. ఏమంటే మళ్ళా టోపీలు పంచలు బాయ్ బాయ్ అంట. దాని కింద ఉండే కామెంట్లు టోపీలు పంచలు బాయ్ బాయ్. ఒరే నాయన, ఎవరో పెట్టింది కామెంటు ఆయన వీడియోల కింద. బాయ్ బాయ్ నువ్వు ఉన్నంతసేపేరా. నువ్వు తగ్గిపోతే తగ్గినా నువ్వు బాయిలా తొక్కలేరా. నువ్వు వాళ్ళ కింద వాళ్ళు నిన్ను ఏం చేస్తారో అది చేస్తారా నిన్ను పెట్టిన దానికి. ఎవరో మరి అది చేస్తారు వాళ్ళు. అది నువ్వు పెట్టినావు కదా కామెంట్, అది అందుకు చెప్తాను. ఎందుకు అబద్ధాలు ఆడతారా నాయన? మేల్కోండి. మేల్కోకపోతే ఇంకా మళ్ళా ఇప్పుడు బంగాళదుంప అయ్యేది, మళ్ళీ ఈసారి చిలకడ దుంపలు అవుతాయి. అది చూసుకోండి. ఇప్పుడు బంగాళదుంపలు ఏం చేస్తున్నారో మళ్ళీ చిలకడ దుంపలు అదే చేస్తారు. ఇంకా మేల్కోండి. ఇంత జరిగినా కూడా మేల్కోకుండా మీరు ఇంకా వాళ్ళ పక్క కామెంట్లు పెడతా వాళ్ళ అడుగులకు మడుగులు వస్తున్నారే. ఎందుకు ఈ మాదిరి రెడీ అయినారు ఏమో, ఏం కథో. నేను బడికి పోలే, నాకు అర్థమవుతుంది సమాజం మీద ఏం జరుగుతుందని. మీరు అర్థం చేసుకోలేకపోతే ఇంకా మొద్దు నిద్రపోతాంటే ఎట్టా? నిద్రపోయాలని లేపచ్చు. నిద్ర మేము నటించాలని ఏం లేపుతాము? కుంభకర్ణుడైనా కుంభకర్ణుడు 6 నెలల తర్వాత లేచి చూస్తాడు, చూస్తాడు. 6 నెలల తర్వాత లేచి యుద్ధం కూడా చేసినాడు కుంభకర్ణుడు. బతకన్నా కూడా ఆయన సాయం, ఆయన వంతు అదే ఆయన వంతు చేయాల్సింది ఆయన చేశాడు కదా. మనకు అది కూడా లేదే. పెంచుకోండి, అన్నీ పెంచుకొని, ఆస్తులన్నీ పెంచుకుండేసి బాగా పిల్లోళ్ళకి కేజీలు బంగారు కొని పెట్టండి. మళ్ళీ వచ్చి వాళ్ళు దోచుకుపోతారు. మళ్ళీ బాయి లేదు, చెరువు లేదు. మళ్ళీ బాయి లేదు, చెరువు లేదు. నేను మంచోళ్ళని ఏమన్నా, నాకు కూడా కొంతమంది నాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. నేను కూడా అక్క, మామ, అత్త, అన్న, తమ్ముడు అనే వరుసలు కలిపే వాళ్ళు కూడా మా పక్కలో కూడా ఉన్నారు కొంతమంది. నేను మంచోళ్ళని అనలా, అమాయకులు నేనేమనలా, మాలాంటి అమాయకులు నేనేమనలా. ఇలా ఈ మాదిరిగా
రెచ్చగొడుతుంటారు చూడు వీళ్ళని, వాళ్ళని అంటారు అనమాట. అది మా వాళ్ళు కూడా ఇప్పుడు మీ వాళ్ళు ఒకరే ఎత్తుకుపోయి ఇచ్చింటారా తిండి, అన్నం ప్యాకెట్లు అవ్యా? మీ వాళ్ళు ఒకరు ఇచ్చితే మా వాళ్ళు 10 గ్రూపులు 20 గ్రూపులు ఇచ్చింటారు. అది తెలీదు. ఏ ఇప్పుడు ఇంకా ఎంతమందిని ఇంకా మాకు ఇంకా కళ్ళకు గంతలు కట్టాలా, అమాయకులు చేయాలని చూస్తున్నారు మీరు. కుదరవు సార్, చెప్పకాకండి. ఇంకా చెప్పే అబద్ధాలే చెప్పకాకండి. మీదేమన్నా ఉంటే మీ బుక్కులలో ఏమన్నా ఉంటే మీరు ప్రచారం చేసుకోండి. మాతో ఏం సార్ మీకు, మాతో ఎందుకు సార్ మీకు? రాజు గారు చెప్పండి సార్, ఎందుకు సార్ మాతో మీకు? మీ బుక్కులలో ఉండేది ప్రచారం చేసుకోండి సార్, మంచిది చెడుతో ప్రచారం చేసుకొని ఉండండి సార్. ఎందుకు సార్ ఎన్ని పక్కల నుంచి మమ్మల్ని పట్టినారు కదా సార్ చరా. మేమేమన్నా ఏం చేసినాం సార్? ఏడున్నా కూడా మేము చట్టానికి లొంగి, ఏడున్నా కూడా మేము ఒకరి మేలు కోరుకుంటాము, ఒకరిని అన్యాయం చేయకూడదు అనుకుంటాము. ఎందుకు సార్ ఇంకా మా మీద పడి ఏడుస్తున్నారు మీరు? మా దేశంలో స్వేచ్ఛగానే ఉండాలి కదా సార్ మీరు. ఇంత స్వేచ్ఛగా ఎక్కడ నవ్వి బతకండి సార్. ఇక్కడ ఈ గల్పోళ్ళకు పుట్టినట్టు ఫీల్ అయిపోతుంటారు సార్ మీరు. ఇక్కడ వచ్చితే మీకు తెలుసా సార్? ఇక్కడ వచ్చి మీరు బానిసల మాదిరి బతికినప్పుడు మీకు తెలుస్తుంది. మా దేశంలో ఉన్నారు కాబట్టి మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు సార్ మీరు. అది మీరు వచ్చి అట్లా బయట చెప్పడమే మాకే మంచిది సార్. ఎందుకంటే ముందు తెలియదు కదా, తెలియక అన్నీ ఒకటే అందరూ ఒకటే అని మేము బొల్లబడిపోతాం ఒకరి మీద ఒకరు. మా వాళ్ళందరూ, మా హిందువులందరూ ఇప్పుడు తెలుసుకుంటున్నారులే, 100 మందిలో 2 తెలుసుకుంటున్నారు కాబట్టి 100 మందిలో ఒకరిద్దరు మేలుకుంటా అంటేనే మీరు తట్టుకోలేకున్నారు సార్. ఇంకా మేము ఉండే 100 కోట్ల మంది క్షమించండి, 100 కోట్ల మంది లేరులేండి, 80 కోట్ల మంది 70 కోట్ల మంది ఉండరు. వాళ్ళందరూ మేలుకుంటే కన్నా మీరు ఎట్లా గాలి వారం కొట్టుకోపోతారేమో సార్ మీరు. ఇంకా అది అంత హృదయం ఉండాలి. మళ్ళీ ఎందుకు సార్ మళ్ళీ బంగాళదుంపలో మా వాళ్ళని అందరినీ ఆ మాదిరి చేస్తా అంటే మీరు ఎందుకు సార్ చెప్పలేదు? అట్లా చేయగాకండి, మనము మంచి కరుణామయులము, అట్లా చేయకూడదు, మన దేవుడు అటు చెప్పలేదు, మనం అటు చేయకూడదు అని ఎందుకు చెప్పలేదు సార్ మీరు? అక్కడ అబ్బాయి ఏం జరగలేదు, అబ్బాయి అంత ఉత్తుత్తా ఎందుకు చెప్తున్నారు సార్ మీరు? అక్కడ ఏం జరగలేదని చెప్పండి సార్. మన దేశం అంతా మాట్లాడుకున్నా కానీ మాట్లాడుతున్నారు అక్కడక్కడ. నాకు మిగతా అన్ని భాషలు తెలియదు కాబట్టి మన భాషలలో మాట్లాడాలి. ఈ పక్క ఆ పక్క ఒక 10 కోట్ల మంది ఉంటారు అనుకోండి. ఇంకా ఎక్కువ మంది ఉంటారు, తక్కువ మంది ఉంటారు. నా ఉదాహరణ కాడికి నేను చెప్తున్నా. వాళ్ళల్లో వచ్చి ఒక 10 మంది మాట్లాడుతూ అంటేనే ఎందుకు సార్ తడుపుకుంటున్నారు మీరు? ఒక పక్క 2 చెక్కలు 3 మేకలు ఒక పక్క ఎందుకు సార్? ఇంకా మేమందరం ఒకటైతే ఏమైపోతారు సార్ మీరు? మా వాళ్ళు ఒకటి కారులేండి సార్. మీరేంటన్నా తన్నండి, ఉమ్మేయండి, మా ఆడపిల్లలు తీసుకుపోయి మోసం చేసి పెళ్ళిళ్ళు చేసుకోండి, అదేంది అలవాలు అవన్నీ కొనుక్కోమని చెప్తున్నారు కదా సార్ మీరు. ఆ ఎలవాలు కొనుక్కుండేసి ఆ ఎలవాలలో కూడా అది తిని మీరు బాగా భార్యాభర్తలు బాగా గట్టిగా ఉంటారని చెప్తున్నారు సార్ మీరు. అట్లాంటివి మీ వాళ్ళకే చెప్పుకోండి సార్, మా వాళ్ళకి చెప్పకండి సార్. బాగా భార్యాభర్తలు బాగా గట్టిగా ఉంటారని చెప్తున్నారు సార్ మీరు. అట్లాంటివి మీ వాళ్ళకే చెప్పుకోండి సార్, మా వాళ్ళకి చెప్పకండి సార్. పాపం మా వాళ్ళు ఇప్పుడే 2 అనుకుంటున్నారు, ఒకరిని 2 సార్లు లేని వాళ్ళు కూడా పుట్టకుండా చేస్తారు సార్ మీరు. మళ్ళీ వాళ్ళు కూడా పుట్టకుండా చేస్తారు. పాపం సార్, క్షమించి వదిలేయండి సార్. ఇంకన్నా మమ్మల్ని పాపం సార్. మా వాళ్ళు అయితే అది తింటే కన్నా 1-2 కనుక్కునే వాళ్ళు కూడా అది కూడా పుట్టకుండా పోతారు సార్ మా వాళ్ళకు. అది తెలీదు. మీరు చేసే ప్రచారము అవి కొనుక్కొని తినడం చెప్తున్నారు కదా, అలవాలు తేనెలు అన్నీ.
అయ్యి సార్ అది మీ మాదిరి మంచికి 10 మందిని కంటే సార్ ఇబ్బంది ఏం లేదు సార్. అలవాళ్ళు తినొచ్చు, అవి ఈ తేనెలు కొనుక్కొని తినొచ్చు, ఏం కాదు సార్. మేము మా వాళ్ళు ఏంది తెలుసా, మా వాళ్ళు ఏమి దాంట్లో నేను కూడా వస్తా. సిగ్గులేని జన్మని తెలియక ఎందుకులే 10 మందిని 20 మందిని ఏకలింగము దోలింగం అని అట్ట కనుక్కుని మేము కూడా ఇప్పుడు సిగ్గుపడుతున్నాం సార్. మేము మీ అంత ఐడియాలు మాకు లేక, ఎందుకంటే మాకు తెలివి లేవు కదా సార్. నన్ను క్షమించాలా కొంతమంది, ఏమంటే నీ పద్మవ్యూహంలో ఉండే కాబట్టి అట్లా చెప్తున్నా అన్నీ కొంచెం అదిగాక మనకు అన్ని ఈడింగ్లు అన్నీ చేసేయని చేత కావు కదా. ఉన్నట్టు చెప్తానా. చూసేవాళ్ళు చూడండి, సపోర్ట్ చేసేవాళ్ళు చేయండి, మీ ఇష్టం. ఇంకేం చేద్దాం, అంతా మీ చేతిలో ఉంది, నా చేతిలో ఏముంది. చూడండి ఈ మాదిరిగా అన్నీ చీజు అన్నీ చికెన్ అన్నీ వేసేసుకున్నాం కదా. చికెన్ ఇట్లా మిగిలినప్పుడు నేను వేస్ట్ చేసుకుని ఇట్లా వేస్తానండి. ఎందుకంటే ఆడున్నా కూడా మనం అందరూ బాగుండాలంటాం కదా. పడేసి కొత్త చేసి అడిగే వాళ్ళు ఎవరున్నారు. కాకపోతే ఎందుకు వేస్ట్ చేయాలి, పాపం కదా అని. వీళ్ళలాగా ఆయన చెప్తున్నాడు చూడు, అట్లాంటోళ్ళు చెప్తారు. అట్లాంటోళ్ళకే నేను అట్లా చెప్తానమాట, మాట్లాడతానమాట. మంచి వాళ్ళు నేనేమనలేదు. అది నాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. మేము కూడా వరుసలు పెట్టి పిలుచుకునే వాళ్ళము, అందరం ఉన్నాం ఆ మాదిరిగా. కొంతమంది మాత్రమే, అందరూ అని కాదు. మళ్ళా కొంతమంది విసంజిమ్మలు కూడా ఉన్నారు. నేను అందరూ మంచి వాళ్ళని చెప్పలా. ఇది ఎత్తివి మనం కరెంటు పొయ్యిలు పెడదామండి. చూడండి, కరెంటు పొయ్యిలు పెడదాము. కింద పైన మంట పెట్టుకొని 200 డిగ్రీలు పెట్టుకోవాలండి. చూడండి, లోపల పెట్టేసినాము. 200 డిగ్రీలో పెట్టానమాట కింద పైన. 5 నిమిషాలకు అయిపోతుందండి. ఇవి ఎక్కువ కావాల్సిన అవసరం లేదు. చూడండి, రెడీ అయిపోయాయండి. చీజ్ సమ్మూన్ చికెన్. వీటిని అన్నిటినీ వీళ్ళు పతాయిలు అంటారు, లేకపోతే సమ్మూన్లు అంటారండి. మనకు అర్థం కావడానికి నేను అట్టా చెప్తానమాట. లేకపోతే ఇంత వివరంగా చికెను సమ్మూను చీజులు అన్నీ చెప్పరు వీళ్ళు. అన్నిటికీ పతాయిలే అంటారు, లేకపోతే పిజ్జా అంటారు, అంతే. అది సమ్మూన్లు అంటారు. ఇప్పుడు వచ్చేసి వీటిని కట్ చేసుకుందామండి. మనము 3గా కట్ చేసుకుందాము. మళ్ళీ లాస్ట్కి వచ్చి ఆయన మా రాజుగారు చూడండి, ఎప్పుడన్నా ఇక్కడ అరబిక్ వాళ్ళు, అరబిక్ ఇళ్ళలో పనిచేసే వాళ్ళు ఎవరన్నా జనాలు వచ్చినప్పుడు వీళ్ళు అప్పుడప్పుడు చెప్తారు జనాలు వస్తున్నారని. ఈజీ అని చెప్తారు. ఆటేటప్పుడు సులభంగా అయిపోవాలంటే కన్నా ఈ మాదిరి చేయండి, చేసుకోండి. ఇక్కడ వాళ్ళు ఎవరైనా చూస్తే కన్నా అది చూసి సపోర్ట్ కూడా చేయండి. చూసేదే కాదు, నేను చెప్పే మాటలు నచ్చకపోయినా కూడా సరే సపోర్ట్ చేయండి. ఎందుకంటే మళ్ళీ తర్వాత మీకే తెలుస్తుంది. ఎందుకు చెప్తాందిరా ఒక చదువురాంది కూడా చెప్తాందే, ఎందుకు చెప్తాందని మీకు అర్థమవుతుంది. ఆయన వచ్చేసి నా రాజుగారు చూడండి, ఇంకా అయిపోయింది, రెడీ అయిపోయినాయి. ఎన్నిసార్లు చెప్పాలా, ఆయన గురించి చెప్తాను కూడా మర్చిపోతున్నాను. రాజుగారు వచ్చేసి చెప్తున్నారనమాట. ఏమంటే హిందువులు వచ్చి సర్వే జన సుఖినో భవంతు అంటారు. మేము వచ్చేసి 2 సెకలు 3 మేకలు వచ్చి నిన్ను వాళ్ళు నీ పొరుగు వాడిని ప్రేమించు అంటారు. మేము వచ్చేసి మా ఆయన చెప్పినాడు, మా దేవుడు, నువ్వు పక్కనోడు ఆకలితో ఉంటే నువ్వు ఎట్ట తింటావు కడుపుండాక అన్నాడు అని చెప్పినాడు కదా.
నువ్వు చెప్పడంలోనే మాకు అర్థమైపోతుంది సార్, రాజు గారు. ఏంటంటే సర్వో జగమున సుఖినో భవంతని, సర్వకోటి బాగుండాలని చెప్పేసి మేము మాత్రమే అంటాము. మీరు అదే 2 చెక్కలు 3 మేకులు, నిన్ను వల్ల నీ పొరుగువాడు నీ పక్కనోడు మాత్రమే అనమాట. నీ పక్కనోడు మాత్రమే బాగుండాలి అంటే మీ దేవుణ్ణి పూజించేవాడు. మళ్ళీ మీరు చెప్పడము, మా దేవుడు చెప్పినాడు నువ్వు పక్కనోడు ఆకలితో నువ్వు ఎట్టన్నా తింటావు అని. పక్కనోడు ఆకలితో అంటే మీ వాడే అనమాట. మీ వాడు ఆకలితో ఉంటే మీరు తిని ఆమె వాళ్ళకు కూడా కొంచెం పెడతారు. అదే కదా, మేము మాత్రమే చెప్తామన్నమాట సర్వో జన సుఖినో భవంతు అని. సరే సార్, ఇంకా నాకు టైం అయిపోయింది. సరే అండి, ఇంకా నా వంట చూసినారు కదండి, పతాయిర్లు. ఇక్కడ వచ్చేసి వీటిని పతాయిర్లు అంటారు. నేను ఇంకా అట్లా చెప్తానమాట పేర్లు మనకు అర్థమయ్యేదానికి. నా వంట మీకు నచ్చినట్టయితే కన్నా మా ద్రౌపది వంటిల్లు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి. నేను మాత్రం ఈ వంటల మీద సొట్టు పెట్టుకొని వచ్చింది మాత్రం నా లక్ష్యం ఇంకోటి ఉన్నది. నేను ఆ లక్ష్యాన్ని ఎట్లో ఒకటి చేరుకోవాలి. నేను ఇప్పుడే చెప్పలేను, నేను పద్మవ్యూహంలో ఉన్నా కాబట్టి ఇంకా ఎట్లో ఒకటి అట్లా వీడియోలు చేసుకొని అట్ట తిరుగుదామని దాంట్లో యూట్యూబ్లో అట్ట రొంత తిరిగిన తర్వాత రొంత అలవాటు అయిన తర్వాత మళ్ళీ నా లక్ష్యం వేరే ఉంది, దాన్ని బయట పెట్టుకుంటానన్నమాట. సరే అండి ఇంకా.